హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలుగడ్డ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈజీగా టేస్టీగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఆలుగడ్డ ఫ్రై కోసం మనం ఆలుగడ్డల్ని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ డిలే అయింది నేను వీడియో రికార్డ్ చేయడం. సో అందుకని అవి అప్పటికే బ్లాక్గా వచ్చేసాయి. ఇవి బ్లాక్గా వచ్చాయి కాబట్టి మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దానిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వాటర్లో 2 to 3 మినిట్స్ ఉంచడం వల్ల బంగాళదుంప ముక్కలు అనేవి చాలా ఫ్రెష్గా వస్తాయండి. మనకి అప్పుడే కట్ చేస్తే బంగాళదుంప ఎంత ఫ్రెష్గా ఉంటుందో సాల్ట్ వాటర్లో ఉంచితే కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నెక్స్ట్ బంగాళదుంప ముక్కల్ని సాల్ట్ వాటర్ నుంచి డ్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 to 3 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడా పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు లైట్గా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని తాలింపులో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలు తాలింపులో 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు అంతా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా కర్రీలో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో ఆనియన్స్ని యాడ్ చేయడం వల్ల కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి ఆనియన్స్ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదే స్టేజ్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లంకి కానీ వెల్లుల్లికి కానీ పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేయట్లేదు. అల్లంని అలాగే వెల్లుల్లిని నేను ఇక్కడ మిక్సీ వేయట్లేదండి. ఇలా చిన్న రోల్ లాంటి దానిలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అప్పుడే మనకి ఈ పలుకులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కర్రీ తినేటప్పుడు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం కూడా సిమ్లో ఉండి చేసుకోవాలండి. ఇక్కడ నేను అల్యూమినియం కడాయిని వాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా అడుగంటుతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కర్రీ చేస్తే తప్ప ఈ ప్రాసెస్లో చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత అడుగంటుతుంది. ఈ కర్రీ చేసేటప్పుడు 2 to 3 మినిట్స్కి ఒకసారి కలబెడుతూ ఉండాలండి. నెక్స్ట్ కర్రీలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ మొత్తం కర్రీలో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ బంగాళదుంప ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి నేను సరిపడా కొబ్బరి కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఛానల్లోని షార్ట్స్లో పోస్ట్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. కర్రీ మొత్తాన్ని కొబ్బరి కారంలో బాగా కలబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 to 3 మినిట్స్ కర్రీని మగ్గనిచ్చి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ఉండే బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.